హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను ఎక్కడైతే నా వ్లాగ్ ఈరోజు ఎండ్ చేసానో అక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ డే నేను వైజాగ్ వెళ్ళాలి. లారస్ ల్యాబ్కి ఒక సర్వీస్ జాబ్ ఉందన్నమాట. ఆ జాబ్కి వెళ్ళాలి. సో నైట్ టైం అయితే మా ఫామ్ ఎలా ఉంటుంది, టోటలీ డార్క్. సో నెక్స్ట్ మార్నింగ్ నేను అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను అనమాట వైజాగ్కి. సెవెన్ 7:30కి నేను స్టార్ట్ అయ్యాను ఫామ్ నుండి. మా ఫామ్ అయితే వైజాగ్ నుండి ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. సో ఇంకా నాన్ స్టాప్ వెళ్ళాలి. సో టైమ్ 10 to 11 అయింది. నేను మన డైరీ ఫామ్ ఉంది కదా, అక్కడ ఆగాను. అక్కడ ఆగి నేను ఒక లస్సీ తాగాను. ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది, ఇంకొక 1 hour పడుతుంది నాకు వెళ్ళడానికి. సో ఇది ఏమో సైట్కి దగ్గరలో. ఇంకా బాగా ఎగ్జాస్ట్ అయిపోయాను, సైట్లో ఇంకేమీ దొరకవు అని చెప్పేసి ఇక్కడ షుగర్ కేన్ తాగడానికి ఆగాను అనమాట. మొత్తానికి సైట్కి అయితే నేను 12:30కి రీచ్ అయ్యాను. లారస్ ల్యాబ్స్ అగనంపూడిలో ఉంది. సో లోపల కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి ఏమి షూట్ చేయలేదు. నేనైతే 4:30కి బయటకు వచ్చేసాను. సిటీలోకి వెళ్ళి ఒక మెటీరియల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి బర్త్డేకి కూడా నేను అటెండ్ అవ్వాలి పూర్ణ మార్కెట్లో. ఇంకా స్టార్ట్ అయిపోయాను. సో డిస్టెన్స్ చూసుకున్నాను, రూట్ చూసుకున్నాను. అయితే 67 km చూపించింది. ఇంకా స్టార్ట్ అయిపోయాను లేట్ చేయకుండా. అరౌండ్ 6:30కి అలాగా నేను సిటీకి రీచ్ అయ్యాను. అప్పుడు మెటీరియల్ తీసుకున్నాను. ఇది స్టీల్ ప్లాంట్ రోడ్లో కనబడింది. సో తాగాను, ఇంకా బయలుదేరిపోయాను. కంచరపాలెంలో అతను మీట్ అవుతానన్నారు మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేయడానికి. సో అక్కడికి వెళ్ళిపోతున్నాను. 6:30 ఆ టైం అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. సో అక్కడ మెటీరియల్ తీసుకున్నాక ఇంక స్ట్రైట్గా మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది వాళ్ళ అబ్బాయి సాహజ్ని మీరు ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో చూసే ఉంటారు. సో వాళ్ళ ఫాదర్ ఏంటంటే, అబ్బాయి మంచి ఆర్టిస్ట్ అనమాట. బాగా ఆర్ట్స్ చేస్తూ ఉంటాడు. సో ఆ ఆర్ట్ వర్క్ని అప్రిషియేట్ చేయడానికి వాళ్ళ ఫాదరు క్యాప్స్ మీద అలాగా ఆర్ట్ వర్క్ని డిజైన్ చేయించి ఇచ్చారు. నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, అబ్బాయికి కూడా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, హ్యాపీగా అనిపించింది. సో ఆర్ట్ వర్క్ని ఇలా సపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో తర్వాత నేను కూడా నా గిఫ్ట్ అయితే ఇది నేను చేసిన జేసీబీ అనమాట. ఇది కంప్లీట్గా నేనే చేశాను, హ్యాండ్ మేడ్. ఇదిగోండి, ఈ వీడియో అయితే మీకు డెమోగా పెడుతున్నాను. ఈ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్రాఫ్ట్ స్టూడియో అనే ఛానల్లో ఉంది, ఇది మీరు అందరూ చూడొచ్చు. సో దీన్ని గిఫ్ట్గా ఇచ్చాను. సో నైట్ 11:30 12 బిట్వీన్లో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట పడుకోవడానికి. సో గైజ్, ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ కొత్త వ్లాగ్తో స్టార్ట్ చేస్తాను. సో బాయ్ గైస్.